హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే 60 మెంబర్స్ కు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ముందైతే మామిడికాయ పచ్చడి ఒకటి, సాంబార్ ఒకటి, పుదీనా పచ్చడి ఒకటి అయితే రెడీ చేసేసుకున్నాం. తర్వాత చిన్న మసాలాకి, వంకాయ మసాలాకి గ్రేవీస్ అయితే రెడీ చేసేసుకుని సైడ్ కి అయితే పెట్టేసాం. ఈ లోపు అయితే బగారా రైస్ కి వేడి నీళ్ళు వేడి చేసి దాంట్లో రైస్ వేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. బెండకాయ ఒకటి కట్ చేసుకుని చిన్నాలు అయితే ఉడకబెట్టేసుకుని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఈ లోపు బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది, మస్తు వచ్చింది. ఒక కడాయి తీసుకుని ఫ్రెష్ ఆయిల్ అయితే వేసేసాం. ఈ లోపు గులాబ్ జాములు ఉండలుగా చేసేసుకుని వేగుతున్న నూనెలో వేసేసాం. సైడ్ కి పెట్టుకున్న పాకంలో గులాబ్ జామ్ అయితే వేసాం. దీనిపైన నెయ్యి వేసి మేము వెరైటీగా చేసిన ఈ గులాబ్ జామున్ అయితే తీసి చూసాం, మస్తు వచ్చింది. కట్ చేసుకున్న బెండకాయ ఒకటి, వంకాయ ఒకటి ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసాం. ఈలో వైట్ రైస్ అయితే అయిపోయింది. ఆయిల్ లో వేపిన బెండకాయ ఫ్రై కి మంచి మసాలాలు అయితే కొట్టేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ లో వేపిన ఈ వంకాయని అయితే ఈ గ్రేవీలో అయితే వేసేసుకుని మంచిగా మిక్స్ అయితే కొట్టేసుకున్నాం. వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది, సైడ్ కి పెట్టేసుకున్నాం. ఈలో ఉడకబెట్టుకున్న చిన్నాలని ఆ గ్రేవీలో అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఇంకా లాస్ట్ లో పూరి ఒకటి, పాపడ ఒకటి వేస్తే క్యాటరింగ్ ఇచ్చే ఐటమ్స్ అయితే అయిపోతాయి. ఇఫ్ యూ వాంట్ ఎనీ క్యాటరింగ్ సర్వీసెస్, ప్లీజ్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు నవరస ఫుడ్ ఛానల్.